మీరు కనుక ఒక 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ యూజ్ చేసినట్టయితే ఈ ప్రోడక్ట్ మీకు కంపల్సరీ యూజ్ అవుద్ది. ఇది అగారో సుప్రీం హై ప్రెజర్ వాషర్ అనమాట. ఈ బడ్జెట్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెజర్ వాషర్ అని చెప్పొచ్చు. ఈ రోజు వీడియోలో ఈ అగారో హై ప్రెజర్ వాషర్ ఎలా వాడాలి, దీని యూజ్ ఏంటి, ఒక అన్బాక్సింగ్ రివ్యూ అయితే చేయబోతున్నాం అనమాట. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి ఇంకా ఎవరైనా లైక్ చేయాలంటే కంపల్సరీ లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలా, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మనకి బాక్స్ లో చాలా కైండ్ ఆఫ్ కాంపోనెంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. లైక్ ఇన్లెట్ పైపు, అవుట్లెట్ పైపు, కొన్ని ఎక్స్టెన్షన్ పైప్స్ లాంటివి కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. ఫస్ట్ మన మెయిన్ ప్రెజర్ వాషర్ గురించి మాట్లాడుకుంటే ఇది 2200 వాట్స్ మోటార్ అనమాట. ఈ మోటార్కే పంప్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది. చూడడానికి చాలా కాంపాక్ట్ గా సింపుల్ గా కనబడుతుంది, బట్ వెయిట్ అయితే ఎక్కువ ఉంది చెప్తున్నాను. మోటార్ అవుట్పుట్ ప్రెజర్ గురించి మాట్లాడుకుంటే అప్ టు 140 బార్స్ వరకు వాటర్ పంప్ చేయగలదు. దీనికి 3.5 మీటర్ పవర్ కోడ్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. మోటార్ బ్యాక్ సైడ్ మనకి వాటర్ ప్రూఫ్ ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టాప్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక ప్రెజర్ గేజ్ అయితే ఉంది. దాని పక్కన మనకి ప్రెజర్ అడ్జస్టబుల్ నాబ్ అయితే ఉందన్నమాట. ఆ నాబ్ త్రూ మనం ప్రెజర్ అడ్జస్ట్ చేయొచ్చు. ఈ హై ప్రెజర్ వాషర్ పంప్ సంబంధించిన పార్ట్ వచ్చి బ్రాస్ తో తయారు చేశారు, ఎటువంటి రస్టింగ్ గట్రా అవాయిడ్ చేయడానికి. పంప్ కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు ఇన్పుట్ అండ్ అవుట్పుట్ నాజిల్స్ అయితే ఉన్నాయన్నమాట. దీని నుంచి మనం వాటర్ ఇన్పుట్ అవుట్పుట్ తీసుకోవడానికి కనెక్టర్స్ అనమాట ఇవి. మోటార్ ది కంప్లీట్లీ ఓవర్వ్యూ అయితే ఇలా ఉంటుంది. చూడడానికి ఒక రెగ్యులర్ వాటర్ పంప్ లాగే ఉంటుంది. ఈ ప్రెజర్ వాషర్ తోనే మనకి ఇన్పుట్ పైప్ అండ్ అవుట్పుట్ పైప్ కూడా ఇస్తుంది అనమాట. ఈ ఎల్లో కలర్ లో కనబడుతుంది అవుట్పుట్ హై ప్రెజర్ లైన్. ఇది అరౌండ్ 8 మీటర్స్ అయితే ఉంది. ఈ బ్లూ కలర్ లో ఉన్నది ఇన్పుట్ లైన్ అనమాట. 2 to 3 మీటర్స్ ఉంటుంది. ఈ పైప్స్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అనమాట. ఎస్పెషల్లీ అవుట్పుట్ హోస్ అయితే బ్రీడెడ్ ఎల్లో కలర్ కేబుల్ అయితే వచ్చింది అనమాట. బ్రీడెడ్ పైప్ అది. కొన్ని యాక్సెసరీస్ అయితే ఇస్తున్నారు అనమాట. అందులో మెయిన్ ఈ ప్రెజర్ గన్ అనమాట. ఈ గన్ చాలా ఇంపార్టెంట్. ఈ గన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, రెడ్ కలర్ ట్రిగర్ తోని. ఫ్రంట్ మనకి అవుట్పుట్ నాజిల్ అయితే ఉంది కదా, ఈ నాజిల్ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ వాటర్ అన్నది జెట్ ఫామ్లో రావాలా, స్ప్రే ఫామ్లో రావాలన్నది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు ఈ నాజిల్ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఒక ఎక్స్టెన్షన్ రాడ్ కూడా ప్రొవైడ్ చేశారు. అరౌండ్ ఒక 30 సెంటీమీటర్స్ రాడ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సింపుల్గా గన్ నుంచి నాజిల్ని రిమూవ్ చేసి ఈ ఎక్స్టెన్షన్ రాడ్ని గన్కి ఫిక్స్ చేయండి. అండ్ ఎక్స్టెన్షన్ రాడ్ అవుట్పుట్ సైడ్ వచ్చి మనం నాజిల్ అయితే మళ్ళీ ఫిట్ చేసేసుకోవడమే. ఇలా మనం ఎక్స్టెన్షన్ జరుగుతుంది అనమాట. అడ్వాంటేజ్ ఏంటంటే ఈ హై ప్రెజర్ వాషర్లో మనకి ఫోమ్ వాషింగ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. మనకి బాక్స్లోనే ఒక ఫోమ్ కంటైనర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఫోమ్ కంటైనర్లో మనం ఫోమ్ వాష్ సంబంధించి లిక్విడ్ వాడి మనం ఫోమ్ వాష్ కూడా చేయొచ్చు. ఈ యాక్సెసరీస్ వచ్చి ఇన్పుట్ పైప్ కోసం లైక్ ఫిల్టర్స్ అండ్ కొన్ని కనెక్టర్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కనెక్టర్స్ ఎలా వాడాలో మీకు ఫర్దర్గా చెప్తాను. ఈ బ్లూ కలర్ పైప్ వచ్చి ఇన్పుట్ పైప్ అనమాట. ఈ పైప్ నుంచి మనం వాటర్ అన్నది మోటార్కి అయితే ఇవ్వాలి. మనకి యాక్సెసరీస్లో ఈ కనెక్టర్స్ అయితే ఇస్తారు. ఈ కనెక్టర్స్కి అయితే మనం పైప్కి అయితే కనెక్ట్ చేయాలి. జస్ట్ ఆ నట్ని రిమూవ్ చేసి పైప్ ఇన్సర్ట్ చేసి నట్టు టైట్ చేసాం అనుకోండి, కనెక్టర్ టైట్ అయిపోతుంది. ఈ కనెక్టర్ త్రూ మనం ఏదైతే ఫిల్టర్ కానీ మోటార్ని కానీ కనెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. ఈ ఇన్పుట్ ఫిల్టర్ మాత్రం తప్పకుండా యూజ్ చేయండి. పంప్ కి ఇన్పుట్ సైడ్ అయితే మనం ఈ ఫిల్టర్ కనెక్ట్ చేసి ఈ ఫిల్టర్ కి మనం ఇన్పుట్ పైప్ అయితే కనెక్ట్ చేయాలన్నమాట. ఆ నాజిల్ అటాచ్మెంట్ కట్ట మొత్తం అన్ని మనకి బాక్స్ లో ప్రొవైడ్ చేస్తారు. ఏదైతే ఎల్లో కలర్ అవుట్పుట్ పైప్ ఉందో అది థ్రెడ్డింగ్స్ తో తయారు చేశారన్నమాట. జస్ట్ దాన్ని మనం అవుట్పుట్ సైడ్ కి పెట్టేసి ఆ థ్రెడ్డింగ్ టైట్ చేసేస్తే టైట్ అయిపోతుంది. ఇదే ప్రాసెస్ లో ఇంకొక ఎండ్ ని మనం గనకైతే కనెక్ట్ చేసి ఆ నట్ ని టైట్ చేసేస్తే మనకి రెడీ టు యూజ్ అనమాట. ఫైనల్లీ అసెంబ్లింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడైతే ఈ ప్రెజర్ వాషర్ ని టెస్ట్ చేసి మీకు అసలు ఇది ఏ మాత్రం క్లీన్ చేస్తుంది, దీని ప్రెజర్ ఎలా ఉందన్న చెప్తాను. ఇక్కడ నా బైక్ మీద చూడండి, నేనైతే చాలా మడ్ అయితే కలెక్ట్ చేశాను అనమాట. నేను ఎప్పటి నుంచో క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. ఇప్పుడైతే ఈ డీప్ మడ్ అయితే మనం ఈ ప్రెజర్ వాషర్ తో వాష్ చేసి చూద్దాం అసలు ఎంత ఈజీగా వాష్ అవుతుంది అన్నది. ప్రెజర్ వాషర్ పవర్ ఆన్ చేసి ఏదైతే ఇన్పుట్ లైన్ ఉందో అది ఒక బకెట్ నిండా వాటర్ తీసుకుని అందులో పెట్టాను. లేదంటే మీరు ఈ హోస్ ని డైరెక్ట్ ట్యాప్ కైనా కనెక్ట్ చేయొచ్చు. నేనైతే బకెట్ లో వాటర్ వేసి అందులో పెట్టాను అనమాట. అండ్ అవుట్పుట్ గన నుంచి మనం చూడొచ్చు ప్రెజర్ అయితే వస్తుంది. ఇక్కడ ఎప్పుడైతే అవుట్పుట్ దగ్గర నాజిల్ అడ్జస్ట్ చేస్తున్నాను అక్కడ చూడండి జెట్ ఫామ్ లో వస్తుంది, లేదంటే స్ప్రే ఫామ్ లో కూడా మనం అడ్జస్ట్ చేసుకుని ఇష్టం వచ్చిన యాంగిల్ నుంచి మనం వాటర్ అయితే స్ప్రే చేయొచ్చు అనమాట. నేను చెప్పాను కదా పంప్ కి ప్రెజర్ గేజ్ పక్కన మనకు ఒక అడ్జస్టబుల్ నాబ్ అయితే ఉందని. ఈ నాబ్ తిప్పుతుంటే ప్రెజర్ అన్నది మారుతుంది అనమాట. లో ప్రెజర్ నుంచి హై ప్రెజర్ కి చాలా యాక్యురేట్ గా పనిచేస్తుంది. అండ్ ఏదైతే జెట్ ఫామ్ లో ఉన్న ప్రెజర్ ఉందో చాలా అంటే చాలా గట్టిగా ఉంది. దాని చేతుల మీద కానీ మొహం మీద కానీ ఎట్టి పరిస్థితుల్లో కొట్టుకోకండి, దొంగడేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బైక్ అయితే వాటర్తో తడుపుతున్నాను. మొత్తం బైక్ ని మొత్తం వెట్ చేయండి. ఎక్కడైతే మడ్ ఉందో ఆ మట్టిని అంతా మొత్తం క్లియర్ చేయండి. సింపుల్ గా క్లియర్ అయిపోతుంది అనమాట. మీకు ఇందాక చూపెట్టిన డార్క్ లైక్ ఎక్కువ మడ్ ఉన్న ఏరియాలో అయితే చాలా నీట్ గా సెట్ చేస్తుంది. ఏదైతే జెట్ ఫామ్ లో పెట్టేసి డీప్ కొడుతుంటే వెంటనే ఎగిరిపోతుంది అనమాట. ఇప్పుడైతే ఈ బైక్ కి నేను ఫోమ్ వాష్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. వీళ్ళ బాక్స్ లో మనకి ఒక ఫోమ్ వాష్ కంటైనర్ కూడా ప్రొవైడ్ చేస్తారు కదా, ఇది ఎలా యూజ్ అవుతుందో చూపెడతాను. సింపుల్గా ఈ డబ్బాలో మనం ఫోమ్ వాష్కి సంబంధించి లిక్విడ్ అయితే వేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి ఫోమ్ వాష్కి సపరేట్ లిక్విడ్ అయితే ఉంటుంది. ఆ లిక్విడ్ని మనం ఈ కంటైనర్లో వేసి దీన్ని మనం నాజిల్ ఫ్రంట్ సైడ్ అయితే ఫిట్ చేయాలన్నమాట. ఈ విధంగా వీడియోలో చూపెడుతున్నట్టు. ఎప్పుడైతే గన్లో ట్రిగర్ ప్రెస్ చేస్తామో అప్పుడు ఫోమ్ అయితే వస్తుంది అనమాట. బయటికి చాలా థిక్ ఫోమ్ అయితే వస్తుంది అనమాట. నేను ఇప్పటివరకు యూజ్ చేసిన ప్రెజర్ వాషర్లో బెస్ట్ ఫోమ్ వాష్ అనమాట ఇది. ఎందుకంటే ఫోమ్ అనేది చాలా థిక్గా వస్తుంది.
ఏదైతే బయట చేసిన ఫోమ్ వాష్లో వచ్చిన ఫోమ్ వస్తుందో అదే ఫోమ్ ఇందులో వస్తుంది. ఎందుకంటే మంచి క్వాలిటీ ఆఫ్ ఫోమ్ లిక్విడ్ అయితే వాడాలి. ఫోమ్ అప్లై చేసిన తర్వాత క్లాత్తో మాన్యువల్గా క్లీన్ చేసి మళ్ళీ వాటర్తో స్ప్రే చేశారంటే బైక్ అనేది క్లీన్ అయిపోతుంది అనమాట. ఆఫ్టర్ బిఫోర్ రిజల్ట్ అయితే చూడండి ఎంత ప్రాపర్గా వచ్చిందో. ఈ మడ్ ఇక్కడ చూడండి, మడ్ కార్ మీద ఎంత మడ్ అయితే ఉందో ఆఫ్టర్ వాష్ చేసిన తర్వాత అంతా క్లియర్ అయిపోయింది. అసలు ఈ పార్ట్లో నేను చేతితో పెట్టి అసలు క్లీనే చేయలేదు. సేమ్ అదే విధంగా 4-వీలర్ కూడా క్లీన్ చేయొచ్చు. సింపుల్గా ఫస్ట్ అయితే వాటర్ స్ప్రే చేసేయండి. నువ్వు పడట్లే, పర్లేదా? ఓకే. సేమ్ మళ్ళీ ఫోమ్ వాష్ అయితే చేస్తున్నాను. ఫోమ్ అప్లై చేసి డైరెక్ట్ ఫోమ్ చేశాను మొత్తం కార్ అంతానే. మాన్యువల్గా కాసేపు క్లాత్తో తొడాలి, లైక్ ఎందుకంటే ఫోమ్ అన్న జస్ట్ ఫోమే, మొత్తం మట్టి అంతా వదలడానికి అయితే మాన్యువల్గా ఇప్పుడు తొడాల్సిందే. జస్ట్ మాన్యువల్గా ఒక రౌండ్ వేసి మళ్ళీ వాటర్ స్ప్రే చేశారంటే బ్రాండ్ న్యూ కార్ రెడీ అయిపోతుంది అనమాట అవుట్పుట్ అయితే. వాషింగ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందన్నమాట. సో గైస్ చూసారు కదా ఈ ప్రెజర్ వాషర్ వాడి ఎలా క్లీన్ చేశాను అన్నది. ఒకవేళ మీ రిక్వైర్మెంట్ 2-వీలర్ కానీ 4-వీలర్ కానీ వాష్ చేసుకుందాం మీరే అనుకుంటే ఈ ప్రెజర్ పంప్ కంపల్సరీ సజెస్టెడ్ అనమాట. ఎందుకంటే తక్కువ వాల్యూమ్ ఆక్యుపై చేస్తుంది, చాలా కాంపాక్ట్గా ఉంది కాబట్టి చాలా ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. వాటర్ ప్రెజర్ గురించి మాట్లాడుకుంటే చాలా అంటే చాలా ఎక్కువ ప్రెజర్ అయితే ఉందన్నమాట. మనం ఈజీ టు మేనేజ్, ఒక 2-వీలర్ 3-వీలర్ కూడా ఈజీగా వాష్ చేయొచ్చు. ఎటువంటి ల్యాక్ ఆఫ్ ప్రెజర్ అయితే లేదు. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రెజర్ వాషర్ అనమాట. అరౌండ్ 5200కి ఎంతో అమెజాన్లో ఉంది. ఒకవేళ దీన్ని ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో దీని ప్రోడక్ట్ లింక్ వేసేస్తాను, కంపల్సరీ చెక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అందరికీ బై బై.